ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త వాహనదారులకు బిగ్ అలర్ట్ అనమాట. పెట్రోల్ బంక్లో కొత్త రూల్స్ విడుదల. లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది కూడా వీళ్ళు తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయడానికి వివరాలకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ బంకుల పని వేళలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే పరిమితం చేయాలని ఆంధ్రప్రదేశ్ పెట్రోలియం ట్రేడర్స్ సమైక్య రాష్ట్ర పౌర సరఫరాల శాఖ విజ్ఞప్తి చేసిందన్నమాట. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కూడా చేపడుతున్నటువంటి ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం ముందుకు తెచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఇటీవల కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు అనిశ్చితి, ఆయిల్ కంపెనీలు, డీలర్లు కూడా ముందస్తుగా నగదు చెల్లింపులు కోరడం ఇవన్నీ కూడా జరగడం వల్ల ముఖ్యంగా ఇబ్బందులు పెట్రోల్ బంకులో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు అయితే ఏర్పడడంతో దీనికి తోడుగానే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంధన కొరత వస్తువుల పుకార్ల వల్ల ప్రజలు ఒక్కసారిగా బంకులకు క్యూ కడుతున్నారనమాట. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఇక ప్రభుత్వం అంటే ఈ నేపథ్యంలో రాత్రి వేళ బంకుల నిర్వహణ తగ్గించడం జరుగుతుందని చెప్పేసి ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో అదేవిధంగా విద్యుత్, కార్మిక ఖర్చులు కూడా కలిసి రావడమే కాకుండా అందుబాటులో ఉన్న స్టాక్ను కూడా పగటిపూట సాధారణ వినియోగదారులకు కేంద్రం పెట్రోల్ బంకులపైన సంచలన నిర్ణయం తీసుకుందనమాట. ఎందుకంటే అమెరికా ఇరాన్ యుద్ధ ప్రభావంతో ఇండియాపై తీవ్రంగా పడిందనమాట. సో ఇక ఇప్పటికే ఏంటంటే ఆర్థిక అవసరాలు భావిస్తున్న 2 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఒకటి వచ్చేసి ఇథనాల్ అనేది 100% రోడ్ మ్యాప్ తీసుకుంటున్నారు. రాబోయే 2 నెలలు దేశవ్యాప్తంగా 5,000 దాదాపు 100% ఇథనాల్ బంకులను ఏర్పాటు చేయాలని చెప్పేసి పెట్రోలియం మినిస్ట్రీ డేటా ప్రకారం అయితే చెప్తున్నారన్నమాట. ఇందులో వచ్చేసి ఢిల్లీ, పూణె, అదేవిధంగా నాగపూర్ వంటి వాటిలో అయితే ఏర్పాటు చేయబోతున్నారు. తర్వాత హైదరాబాద్తో పాటు వీటి ప్రాంతాల్లో కూడా పూర్తిగా ఇథనాల్తో నడిచే బండ్లు అయితే ఉండబోతున్నాయి అనమాట. పెట్రోల్, డీజిల్ కాకుండా ఇక తగ్గించేందుకు గాను ఇక ఇందులో ప్రస్తుతం పెట్రోల్ 20% వరకు ఇథనాల్ కలుపుతున్నారు కాబట్టి సుజుకి, హుందాయ్, టాటా, మహీంద్రా వంటి హీరో, టీవీఎస్ ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఇంధనంతో నడిచే ఫ్లెక్సిబుల్ ఫ్యూయల్ వాహనాలు తీసుకొస్తున్నాయి అనమాట. పూర్తిగా ఇక ఇథనాల్తో నడిచే బండ్లను ప్రోటోటైప్స్ కూడా కంపెనీలు అయితే రెడీ చేస్తున్నాయి అనమాట. సో ఇక ఇవి మైలేజ్ తక్కువగా ఉంటాయి. అయితే పెట్రోల్తో పోలిస్తే 100% ఇంధన సామర్థ్యం తక్కువ, కానీ అయితే అందుకే కస్టమర్లు ఆకర్షించడానికి ఇథనాల్ ధరను సాధారణ పెట్రోల్ కంటే కనీసం 30% తక్కువ ఉంచాలని చెప్పేసి ఇక భావిస్తున్నారనమాట. ఇథనాల్ వాడకం పెరిగితే కనుక సుమారు 8 కోట్ల మంది రైతుల కుటుంబాలకు ఆర్థికంగా మేలు జరుగుతుందని చెప్తున్నారు. విదేశాలకు చమురు సంస్థలకు వెళ్ళే డబ్బు మన దేశంలోనే ఉంటుంది కాబట్టి కమర్షియల్ వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి భారతదేశం వాడకాన్ని తగ్గించడానికి ఇక ప్రైవేట్ రంగంలో ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కులు వినియోగాన్ని పెంచేందుకు సుమారు 9,600 కోట్ల భారీగా ప్రోత్సాహ పథకాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందన్నమాట. సో ఇవన్నీ కూడా రానున్న రోజులు మార్పులు చేర్పులు అనమాట. సో ఇక ముఖ్యంగా చూసినట్లయితే లీటరు ధరలు అనేది పెరుగుతున్నాయి కాబట్టి పెట్రోల్ ధరలు కూడా మొత్తం మీద అయితే ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చూసుకుంటున్నారనమాట. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇలాంటి నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఇది ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అనమాట.